అసలు మిస్ అవ్వకూడదు. దిస్ ఇస్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. శాండ్ లాంటిది ఎలా ఫీల్ చేశారు అంతే, చాలా చిన్నది. యాక్చువల్లీ నాని మనం చాలా లవర్ బాయ్గా వేరేలా చూసాం కదా, ఇలా చూస్తుంటే తీసుకోలేకపోయాను నేనైతే. మ్యాచ్ అవ్వలేదు అనిపించింది నాకైతే నానికి. హిట్ 2తో పోల్చుకుంటే హిట్ 3 చాలా బాగుంది. మనకి హిట్ 2లో అంత లేదు. నాని అన్న గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సార్. అన్నీ బాగున్నాయండి. నేను ఇంకెక్కువ చెప్తే అన్ని నోట్లో స్పాయిలర్స్ వచ్చేస్తాను. సో ఇక నాని గారు మరి ఇంకా దానికి అంటే హిట్కి ఇంకా మసాలా వేసినట్టుగా నాని గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు క్యారెక్టర్ బట్టి బ్రో, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంది. చాలా 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 బాగుంది. నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. ఫస్ట్ టైం తెలుగు మూవీలో చేస్తున్నా. షీ హ్యాడ్ ఎ రియలీ గుడ్ గ్రేస్ అండ్ షీ వాజ్ వెరీ గుడ్. తన కాస్ట్యూమ్స్ అయినా, ద వే షీ వాజ్ స్పీకింగ్ అండ్ తన రోల్ కూడా ఇట్స్ యాక్చువల్లీ వెరీ యూనిక్ ఆల్సో. సో అసలు మిస్ అవ్వకూడదు. దిస్ ఇస్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో చూడాలి అందరూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి తగినట్టుగానే ఉంది. చాలా బాగుంది. యూ విల్ ఎంజాయ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మీకు ఇంకా హైప్ ఎక్కుతుంది. సో ఇట్ వాస్ వెరీ గుడ్. ట్విస్ట్ ఎలా ఉంది? లైక్ సస్పెన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుండింది. హౌ రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 5/5. నో ఓవర్ ఏం కాదు, బట్ ఓకే. 1కి 2కి అంటే ఏంటి? 1, 2 కాకుండా 3 ఇంత లెవెల్లో తీయడం ఎలా అనిపించింది? బాగుంది. అంటే లాస్ట్లో వచ్చిన సర్ప్రైజ్ రోల్ ఎలా అంటే కేమియో రోల్ ఎలా? యా, అది అన్ఎక్స్పెక్టెడ్ క్యామియో రోల్. నో, ఏం రివీల్ చేయలేదు. వెరీ జస్ట్ నార్మల్ చిన్నది, సమ్ శాండ్ లాంటిది ఎలా ఫీల్ చేశారు అంతే, చాలా చిన్నది. నైస్, చాలా తక్కువ. యా, ఎస్, బాగుంది. సినిమా అసలు హిట్ 1, 2 కంపేర్ చేస్తే నాకైతే హిట్ 2 బెటర్ అనిపిస్తుంది. అంటే మరి ఇంత వైలెన్స్ నాలంటే నేనైతే చూడలేను. అంత వైలెన్స్, అంత హెవీ వేరే లెవెల్ వైలెన్స్ నేనైతే చూడలేను. అంత వైలెన్స్ నా వల్ల కాలేదు అంత వైలెన్స్ చూడడం. బట్ హిట్ 2 బాగుంది. హిట్ 1 ఆబ్వియస్లీ శేష్ వచ్చాడు అండ్ ఆల్సో అభిలాష్ కట్రేషన్ అతను వచ్చాడు. అండ్ ఇప్పుడు హిట్ 4 సంబంధించి కార్తీ వచ్చాడు. క్యామియో రోల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ సినిమా బాగానే ఉంది. కాకపోతే ఎక్కడో కొంచెం ఆ పాయింట్ ఎక్కడో మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అంటే నాని కొంచెం అంటే లెవెల్ దాటి వెళ్ళి చేసినట్టు అనిపించిందా? యాక్చువల్లీ నాని మనం చాలా లవర్ బాయ్గా వేరేలా చూసాం కదా, ఇలా చూస్తుంటే తీసుకోలేకపోయాను నేనైతే. మ్యాచ్ అవ్వలేదు అనిపించింది నాకైతే నానికి. కాకపోతే దసరాలో నాని చూసాం మనం మాస్గా. కాకపోతే మరి ఇంత హెవీ వైలెంట్గా ఇలా అయితే ఐ డింట్ లైక్ నాని లైక్ దట్ అంతే. ఏంటి శ్రీనిధి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే ఓకే, అంటే ఫస్ట్ వాళ్ళ కొంచెం ఆ కెమిస్ట్రీ ఆ సాంగ్ అక్కడ వరకు ఓకే. తర్వాత అమ్మాయి నేను కూడా పోలీస్ ఆఫీసర్ చెప్పి వచ్చినాక ఇట్స్ ఫైన్. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే బాగానే చేసింది శ్రీనిధి కూడా. నాని అంటే హిట్ కొట్టినట్టేనా? అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా. అంటే నాని హిట్ కొట్టాడు, కాకపోతే వైలెన్స్ ఎక్కువ అయిపోయింది కొంచెం అంతే. సో ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది? ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, కానీ అంత వైలెన్స్ ఫ్యామిలీతో కూర్చొని చూడలేరు. హెవీ వైలెన్స్. సెకండ్ హాఫ్ అయితే మొత్తం బ్లడ్ బాతే, మొత్తం ఇంకా బ్లడ్ బాతే సెకండ్ హాఫ్ అయితే. మూవీ అయితే బాగానే ఉంది. ఒక 7/10 రేటింగ్ ఇవ్వచ్చు. యా, సినిమా చాలా బాగుందండి. అంటే హిట్ 2తో పోల్చుకుంటే హిట్ 3 చాలా బాగుంది. మనకి హిట్ 2లో అంత లేదు. సో హిట్ 3లో టూ మచ్ వైలెన్స్ ఉంది. అంటే నాని గారి యాక్టింగ్ దసరా కంటే దీంట్లో ఇంకా టాప్ నాచ్గా ఉందన్నమాట. అంటే ఇది మొత్తం సైకో కిల్లర్ స్టోరీ. బట్ కాకపోతే ఎవరైనా చూస్తే సైకో నాని అనుకున్న లాగా తీశారనమాట. నాని కొంచెం లెవెల్ దాటాడని అనిపించింది. అంటే డైలాగ్స్ కావచ్చు, అంటే డైలాగ్ ఇంకా అడల్ట్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. బట్ అవి మరీ బీప్ పెడితే కూడా మనం ఎవరు చూడం కాబట్టి సో అది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. అండ్ మొన్న టెర్రరిస్ట్ అటాక్ సీన్స్ ఏమో ఉన్నాయన్నారు, అవేమన్నా ఉన్నాయి దీంట్లో? అవేం లేవండి. టెర్రరిస్ట్ అది వేరు, ఇది వేరు. ఇది సీరియల్ కిల్లర్ రిలేటెడ్ ఉంది. బట్ అది కంప్లీట్లీ టెర్రరిజం కదా. 1, 2తో పోలిస్తే 3 అలా పార్ట్ అంటే హిట్ 1, 2తో పోల్చుకుంటే హిట్ 3 హిట్ అయింది. సో ఇంకా ఏమన్నా 1, 2లో ఉన్న క్యారెక్టర్స్ దీంట్లో ఏమన్నా 1, 2 క్యారెక్టర్స్ అంటే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఇందులో క్లైమాక్స్లో ఉంటారన్నమాట. ఆ క్లైమాక్స్ లాస్ట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఉన్న సీన్స్ అన్ని టాప్ నాచ్లో ఉన్నాయి. అంటే అందరూ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కువ వైలెన్స్ ఉందండి అని చెప్తారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా? ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు, కానీ బట్ కొంచెం హార్ట్ పేషెంట్స్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సో ఓవరాల్ మూవీ ఎలా? ఓవరాల్ మూవీ చాలా బాగుందండి. మూవీ ఎట్లా ఉంది? ఊరికే ఎవరో కూడా న్యాచురల్ స్టార్లు అయిపోరండి. ఈ సినిమాతో నాని అన్న మంచి యాక్షన్ స్టార్ అయిపోయాడు. నాని అన్న గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సార్. అన్న స్టార్టింగ్ నుంచి కూడా బూతులు ఉంటాయని చాలా మంది నెగిటివ్గా అంటున్నారు కదా, ఏమన్నా అలా ఉన్నాయా? నేను అవన్నీ చెప్పను, కానీ చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు చూసి మాత్రం తట్టుకోలేరండి. అంత టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది. సో మాస్ ఆడియన్స్ కానీ అందరికీ బాగా నచ్చుద్ది.
లేడీస్ కొంచెం డైజెస్ట్ చేసుకోలేరు ఆ క్రైమ్ సీన్స్. మమ్మల్ని ఎందుకు చెప్తున్నావు? అదిరిపోయింది. నాని అన్న న్యాచురల్ స్టార్ కాదు, యాక్షన్ స్టార్ ఈ సినిమాతో. అది క్లైమాక్స్లో మాత్రం కార్తీ అన్న వస్తాడు హిట్ 4కి. నెక్స్ట్ సినిమా మన ఢిల్లీ అన్న కార్తీ ఇచ్చారుగా, నెక్స్ట్ 4లో ఆయన ఉంటాడు. సో అడవిశేష్ గారు కూడా చేశారు దీంట్లో. ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ ఉంది, చాలా బాగుంది. అంటే 1, 2, 3 మూవీ కదా, అవును. ఎలా అనిపించింది? అంటే వేరియేషన్స్ ఏమైనా తెలుసా? నాకు అసలు అది కంటిన్యూషనే, సేమ్ పోలీస్ స్టేషన్లో జరుగుతాయి సీన్లన్నీ కూడా. ఫస్ట్ హైదరాబాద్లో చూపిస్తారు, తర్వాత వైజాగ్ వెళ్ళుద్ది సెకండ్. ఇది గుజరాత్, డెహ్రాడూన్, ఎక్కడ రొటీన్ ఎవ్వరు కనిపించదు. నాకు తెలిసి రిపీట్ ఆడియన్స్ వస్తారు ఈ సినిమాకి. నాని అన్న మామూలు స్కెచ్ చేయాలి ఈ సినిమాతో. పుష్ప 2 తర్వాత ఆ రేంజ్లో ఈ సినిమా ఉంది. నాని అసలు చింపేశాడు, టాప్ నుంచి డౌన్ వరకు మొత్తం చింపేసాడు. హీరోయిన్ కూడా ఫైట్ ఉందంట కదా, అది ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయండి. నేను ఇంకెక్కువ చెప్తే అన్ని నోట్లో స్పాయిలర్స్ వచ్చేస్తాను. డైరెక్షన్, యాక్షన్, మిక్కీ జయమేర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎంఏ అసలు సూపర్ హైలైట్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అంటే నాట్ 18 బిలో వాళ్ళు ఎవరొద్దు, బట్ 18 అబోవ్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తాం. స్పాయిలర్లు చెప్పానండి. ఏంటండి బ్లడ్ బాత్ అంటే మనకు చాలా ఎక్కువ ఉంది, బట్ మరి మార్కో అంత కాదు, కానీ బాగుంది మూవీ. నేనైతే 100 ఇస్తా 10కి, మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. నాకు హిట్ 3 సినిమాలు చూస్తే విశ్వక్సేన్ గారిదే ది బెస్ట్ అనిపించింది భయ్య. సో ఎందుకంటే విశ్వక్సేన్ గారిని నేను ఫలక్నామా దాస్లో చూసినప్పుడు ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూసేసరికి నాకు మైండ్ పోయింది, అంటే విశ్వక్సేన్ ఇది అని చెప్పి. సో తర్వాత హిట్ 2. సో అడవిశేష్ గారు నార్మల్గానే ఆయన అలాంటి సినిమాలు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అందులో అది ఎందుకో ఆయనకి సెట్ కాలేదనిపించింది. సో ఇక నాని గారు మరి ఇంకా దానికి అంటే హిట్కి ఇంకా మసాలా వేసినట్టుగా నాని గారిని తీసుకొచ్చారు. సో నాకైతే అంత అనిపించలేదు. సో ఎందుకంటే నాని గారికి ఏదో ఫోర్స్డ్గా మాస్ పెట్టినట్టు, అంటే వాంటెడ్లీ ఆయన మాస్ హీరోని చేయాలన్నట్టు, ఆయన కోసం కావాలని ఎలివేషన్స్ పెట్టుకున్నట్టు అనిపించింది. అండ్ డైలాగులు కూడా నాని గారు ఎక్కడ ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారో అవన్నీ కూడా చెప్పుకోవడానికి, మళ్ళీ రివీల్ చేసుకోవడానికి అన్నట్టుగా డైలాగులు అయితే రాయించుకున్నారు. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకెళ్ళిన విధానం అంతా బాగుంది, కానీ నాని గారికి ఎందుకో ఇది నాకు నప్పలేదు అనిపించింది. సో నాని గారి యాక్టింగ్ కానీ అంతా మనకు తెలిసిందే, అందరూ ఆయన న్యాచురల్ యాక్టర్, చెప్పినట్టు చేస్తారు డైరెక్టర్లు చెప్పినట్టు. కాకపోతే ఏంటంటే ఈ హిట్లో ఆయన నప్పలేదు అనిపించింది నాకు. సో మూవీ మొత్తం చూసుకుంటే ఓకే, హిట్ 1, 2 ఆ వరుసలో చూసుకుంటే ఇది బాగానే ఉంది, కానీ సో నాని గారి వర్షన్లో చూసుకుంటే ఆయనకి ఇది అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో మ్యూజిక్ కూడా మిక్కీ జయమేర్ గారు అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తూ ఉంటాం. లాస్ట్గా మనం కల్కికి చూసాం అనమాట. సో అయితే ఇందులో అంత ఇంపాక్ట్ఫుల్ బీజిఎం అయితే ఇవ్వలేదు ఆయన. సో నాని గారి కోసం ఆయన అభిమానులు ఒక్కసారి చూసే సినిమా ఇది. సో అభిమానుల కంటే రిపీట్లో చూస్తారు కాబట్టి కామన్ ఆడియన్స్ అయితే నాని గారికి ఇష్టపడే వాళ్ళు, తెలుగు సినిమా ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరూ వన్ టైం అయితే కంపల్సరీ చూడొచ్చు, మరీ తీసేసే అంత అయితే లేదు. సో ఎక్కడంటే మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ ఏదో యానిమల్ సినిమా టైప్లో ట్రై చేశారు, కానీ అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. సో బూతులు కూడా చాలా అంటే చాలా బూతులు ఉన్నాయి సినిమాలో. ఆ వర్డ్స్ అనేవి ఏదో హెల్దీగా చెప్పాలి, కానీ డైరెక్ట్గా సెన్సార్ వాళ్ళు అవసరం ఏ రేటింగ్ ఇచ్చినా కూడా అది ఉంచాలి అనే తాపత్రయంతో సినిమాలో బూతులు అయితే ఉంచారు. మనం యానిమల్ చూసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది సినిమా, అది బూతు తిట్టినా కూడా బూతులు అనిపించదు అనమాట సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర. కానీ ఇక్కడ ఏంటంటే ఆ తెలుగు బూతులు అన్నీ కూడా బూతుల్లానే అనిపిస్తాయి. మూవీలో ప్లస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎంగేజింగ్ వెళ్తుంది, సెకండ్ హాఫ్ పీక్స్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. సెకండ్ యాక్షన్ ఇచ్చి పడేసింది, సెకండ్ హాఫ్ ఇచ్చి పడేసింది. యాక్షన్ మ్యూజిక్ అంత ఎక్కలేదు బ్రో, అంత లేదు మ్యూజిక్. సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమాలో హైలైట్స్ సెకండ్ హాఫ్ బ్రో. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా ఇన్వాల్వ్ అయిపోయినాం. సెకండ్ హాఫ్ అందరు చూడాల్సిన సినిమా. మెసేజ్ ఎందుకు ఇస్తారు బ్రో? మెసేజ్ ఏం లేదు, సినిమా బాగుంది, చూడండి అందరు. బ్రో ఏంటి వైలెన్స్ ఎక్కువ అనిపిస్తుంది హిట్ 1, హిట్ 2తో పోలిస్తే? ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉండదు? ఇన్వెస్టిగేషన్ ఉంది, వైలెన్స్ ఉంది. ఓకే. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు అంటే ఇది ఇప్పుడు క్యారెక్టర్ బట్టి బ్రో, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంది. ఇప్పుడు హిట్ 1, హిట్ 2లో క్యారెక్టర్స్ బట్టి అలా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అంతే. వైలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రెండు కలిపి ఉన్నది సినిమా, బాగుంది. సలారా అట్లా కంపేర్ చేయలేం బ్రో, రెండు సపరేట్.